మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13, 14 తేదీలలో బృహతి సహస్ర యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా యాగ నిర్వహణపై తీసుకోవాల్సిన విధి విధానాలతో కూడిన అంశాలను సమీక్షించేందుకు మధ్వసభ ప్రాంగణంలో సోమవారం కార్యవర్గ సమావేశం జరిగింది. స్వామి మాట్లాడుతూ ఉత్తరాది మఠాధీశులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆజ్ఞానుసారం మఠ ప్రత్యేక ప్రతినిధి సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ స్వీయ పర్యవేక్షణలో 2 రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. 13న గణపతి పూజ, పుణ్యహవచనం, కలశ ప్రతిష్ఠ, దేవతాహ్వానము జరుగుతుంది. సాయంత్రం ఈ హోమ విశేషాలపై సుధా పండితులు విజయసింహాచార్ రాజమండ్రి, రఘు ప్రేమాచార్ గుంటూరు, రఘోత్తమాచార్ విజయనగరం, సుమంతాచార్ పాటిల్ విజయవాడ ప్రభృతులచే ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు. 14న బృహతి యాగ హవనము, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. కాకినాడ మధ్వసభ కమిటీ ఏర్పడి 145 సంవత్సరాలు పూర్తవుతుందని, త్వరలో స్వామీజీ చేతుల మీదుగా ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు ఆలోచన చేస్తున్నామని రాచూరి స్వామి వివరించారు. మాధ్వ గృహస్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుసర్ల రమణ, కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, చిల్లరిగి ప్రసాద్, ముసలిగంటి సురేష్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీలలో బృహతి సహస్రయాగం చేయాలని సంకల్పించాం. ఈ సంకల్పం ఇంచుమించుగా 3 సంవత్సరాల నుంచి మాకుంది. ఈరోజు మాకు అదృష్టం కలిగి మా ఆచార్య వారి అనుగ్రహంతో చేయాలని సంకల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సభ్యులందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని మా కోరిక. ఈ కార్యక్రమానికి శ్రీ కానుగో వాసుదేవాచార్య గారు, శ్రీ రఘోత్తమాచార్య గారు, శ్రీ రఘుబ్రహ్మాచార్య గారు, శ్రీ విజయసింహాచార్య గారు, శ్రీ సుమంతాచార్య కులకర్ణి గారు వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మత్సభకి 150 ఏళ్ళు చరిత్ర కదా మత్సభ. ఈ మధ్య కాలంలో చాలా అభివృద్ధి చెందింది కమిటీ మెంబర్స్. అలాగే చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఈ కోరిక అన్నది 3 ఏళ్ల క్రితం మాకు కూడా కలిగింది. బృహతి సహస్రయాగం చేసి విజయవాడ చూసాక మాకు కూడా ఇక్కడ చేద్దాం అనిపించింది. ఏదో సత్యాత్మ తీసుకువారి దయమూడాన వారి అనుగ్రహం కూడా మాకు చేయాలని సంకల్పం కలిగింది. మాకు వంతు పెడితే మేము చేస్తాం. తర్వాత సత్యాత్మిక ఆశీర్వాదంతో మేము దిగ్విజయంగా చేయగలని అనుకుంటున్నాం.